నేను చేసే స్కిట్ మిస్ అమ్మ, అందులో ఉన్న కామెడీ అస్సలు మిస్ అవ్వద్దమ్మా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో, నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎట్టయ్యో. రేపు మన మ్యారేజ్ తెలుసు కదా. అవునండి. అందుకనే నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. ఆ కవర్ లో ఉంది. కక్కుర్తి పడద్దు. మ్యారేజ్ రేపు కాబట్టి నేను రేపు ఓపెన్ చేసి రేపే చూడాలి. అర్థమైందా? గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్ మన ఇంట్లోనే డిన్నర్ చేసి సినిమా చూద్దాం. అది కాదు, పెళ్లి రోజు కదా. అందుకేనే షాప్ లో 1+1 శారీ కొన్నా నీకోసం. ఐ నో మై హస్బెండ్. కమ్ ఆన్. 1+1 అన్నారు, ఒక చీర ఉంది. ఆడు 2 ఇచ్చాడు. ఒకటే సరిపోతుంది చెప్పి 2 కలిపి పుట్టించాను నీకు. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. లిప్స్టిక్? ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్. నీ పెదలకి ఇదే లిప్స్టిక్. ఏది? అబ్బా, పెళ్లి రోజు ఒక ముద్దు లేదు, పుచ్చుతా లేదు. కావాలి ముద్దు కావాలి. నీకారా అడి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టిఫిన్ తీసుకుని రా. ఒక్క నిమిషం. టిఫిన్ ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కూడా కనిపించలేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఆఫీస్ కాల్ ఎదుర్రా. అలాగే. ఎప్పుడు నేను ఎదురొస్తేనే వెళ్తాను. రెడీ. ఇలాంటి మొగుడు ఎవ్వరికి రాకూడదు. దిక్కుమాల సంత. మర్చిపోయా, మా ఆయన గిఫ్ట్. పెళ్లి రోజు రేపు ఓపెన్ చేయమన్నాను కదా, నీ కక్కుర్తి నాకు తెలుసు, అందుకే ఏం గిఫ్ట్ లేదా. ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేకపోతే చెప్పేదాన్ని. ఎందుకు నువ్వు లేట్ గా వచ్చావు? కొన్ని అద్దుతాలు లేట్ గా వస్తారు. అలాగా నా కళ్ళకి ఎందుకో ఇది బోర్డు కనపడుతుంది. ఎందుకో కొన్ని అద్దుతాలు రావనిపిస్తుందిరా. ఇప్పుడైతే ఇదే. ఆగండి, మీ సొల్లు ఆపి నేను చెప్పింది తినండి. అప్పుడు అది సెల్లే కదా. మ్యాటర్ ఏంటి ఇంతకి? ఇగో స్వీట్ తినండి. దేనికిరా? నా శాలరీ పెంచాడు రా. అరే ఎవరో బాస్ వస్తున్నారు కదా, లేడీ బాస్. ఎందుకేంటి పరిస్థితి? మిస్ అమ్మ చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. భూమి కళ ఉంటుంది అనుకుంటే కోడి కళ ఉందేంట్రా? అక్కడ భూమికి అది మిస్ అమ్మా, ఇది చాలా లాస్ అమ్మా. హాయ్ మేడం. హాయ్ సందీప్. నీకు చాలా వదలరా. నేను వదిలేసాను, ఆవిడ వదులుతలేదు. మేడం ఇగో మీకే బొకే. ఓ చాలా థ్యాంక్స్ అండి. మీరైనా బొకే తీసుకొచ్చారు. ఈ వేస్ట్ గా ఎలా చేతులు ఉప్పుకుంటా వచ్చారు. ఎలాగైనా మేడం ఇంప్రెస్ చేసేయాలరా నేను. చేద్దాంలే. మేడం మీరు వెళ్ళిపోయి మేము వర్క్ చేసుకుంటాం. వర్క్ చేస్తుండండి. ఓకే, నన్ను ఇంప్రెస్ చేయాలి మీరు. ఎస్. నీకు బాగుంది, టైం ఇస్తున్నారు. నెక్స్ట్ డేలో చెప్పు. వస్తా. మేడం ఒక నెలనే ఉంటది ఇక్కడ. మీరందరూ బాగా కష్టపడి ఆమెను ఇంప్రెస్ చేయండి. ఈ కంపెనీ వాళ్ళకి అప్పచెప్తారు. ఏం డీసెంట్ ఫస్ట్. నందు, మేడం ఆఫీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, నీతో తీర్చుకోవాలి. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? మొన్న ఆపరేషన్ నేను తీయించాం వాడికి. ఆ ఫైల్స్ కాదు, ఫైల్ ఆఫీస్ ఫైల్స్. నువ్వు బాగా పనిచేసావు అనుకో, నీకు శాలరీ పెంచుతాను, నీకు ఇంక్రిమెంట్ పెంచుతాను, నీ ఆఫీస్ లో మంచి ప్రమోషన్ కూడా ఇస్తాను. రెచ్చిపోతుంది చూడండి మేడం. ఏంటి ఆఫీస్ చెక్ చేస్తున్నారు మీరు? మేడం వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. రేపు మళ్ళీ మనం కలుద్దాం. ఆఫీస్ అయిపోయింది. బాయ్, సీ యూ. బాయ్. ఎలాగైనా మేడం ఇంప్రెస్ చేసేయాలి. మీ ఆయన ఆఫీసులో ఒక ఆంటీని గోకేస్తున్నాడు. మా ఆయన? మీ ఆయనే. నేను నమ్మను. మీరు నమ్మరా? ఇలాగే కొంప కొల్లేరు అయిపోద్ది. కావాలంటే వాడు గుర్తుపెట్టుకోండి. ఏంటి? మీ ఆయనకి ఇక్కడ లిప్స్టిక్ ఉంది. లిప్స్టిక్ ఉందా? లేడీస్ స్మెల్ వస్తుంటది, స్ప్రే. చూసుకుంటాను, వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటా. నన్ను కాదని ఇంకొక ఇంట్లోనే ఉంటా. వచ్చారా? ఏమండి చేయండి. ఈ లిప్స్టిక్ మార్క్ ఏంటి? ఇది బస్సులో వస్తున్నప్పుడు సడన్ బ్రేక్ అయ్యాక ఎవరో అమ్మాయి వచ్చి పడింది, అలా అంటుకుంది, అంతే. దట్స్ ఆల్. మనకి బండి ఉంది కదా, బస్ ఎందుకు ఎక్కారు? బండి ప్యాచ్ అయింది, ఆ బస్ ఎక్కాల్సి వచ్చింది. సరే, లేడీస్ సెంట్ స్మెల్ వస్తుంది ఏంటి? నువ్వు లేడీ కదా, ఎందుకు వస్తుంది?
నిజమేనండి. ఏంటో అన్ని నాకు. వెళ్ళి టీ పట్టరా. అలాగే. నో షుగర్, నో మిల్క్, నో వాటర్. ఓకే, నో బాదం మిల్క్. ఎస్. నందు మేడం మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఆఫీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది క్లారిటీ తీసుకుందా నీతో వచ్చాను. మేడం ఆఫీస్ లో డౌట్స్ ఉంటే ఆఫీస్ కి వస్తాడు, ఇంటికి వచ్చేక్కర్లేదు. ఏ బాసే. బాసా ఆ, ఇదా? ఆ. ఇదేంటి అలా ఉందేంటి? అలాగే ఉంటది. ఇగో, దాన్ని ఇంప్రెస్ చేస్తే ఇంకో నాకు మంచిగా శాలరీ పెరుగుద్ది, అంత బాగుంటది, మన ఫ్యూచర్ బాగుంటది. అర్థం చేసుకో. అదేనా? నందు yes. నాకు ఇక్కడ చాలా డిస్టర్బ్ గా ఉంది. Yeah. ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నువ్వు వెయిట్ చేయ కోసం. అది కాదండి, అది రమ్మంటే వెళ్ళిపోవడం ఏంటి? బాసే వెయిట్ చేయి. ఏంటి మీ ఆవిడతో ఒకటే తలనొప్పి అయిపోయింది. రేపు మొబైల్ నేసేద్దాం చూస్తాను నేనే. చేసేపు మనకు హ్యాపీగా ఉండొచ్చు. ఎస్, నన్ను బాస్ చేసావు ఇంకో. Yeah. రేపు నుంచి నీతో ఉంటాను. ఎండి చేస్తాను. Okay. నేను ఎక్కడ కోరుకుంటే ఏమన్నా చేస్తాను. ఓకేనా? ఓకే, దాన్ని విడకలు ఇచ్చేస్తా, అవసరం వేసేస్తా. థ్యాంక్ యూ. హాయ్. ఇదేనా డిస్కషన్? అది కాదే. కూర్చో. ఏం చేస్తా? ఎండి చేస్తావా? మార్చుకుంటానండి. ఏంటి మార్చుకునేది? ఏంటి మార్చుకునేది నా మొగుడుతో? నందు ఏంటి నందు? బాస్. నందు ఏంటి బాస్? అదేం బాస్ రా, ఒక నిమిషం ఆగు. ఏ ప్రమోషన్ కోసం ఎంత దూరం అని వెళ్తారా? అది ఏదో ప్రమోషన్. నేనున్నానా? నువ్వు నా మిస్ అమ్మవే. ఎవరికి మిస్ అమ్మా? ఎవరికి మిస్ అమ్మా? నేను మిస్ అమ్మా మిస్ అమ్మా అని చెప్పి నన్ను మిస్సెస్ చేసుకొని ఇంట్లో నుంచి ఆఫీస్ లో నువ్వు పడే కథలు ఇవ్వా. ఏంటో చూస్తున్నా? ఓ ఆడు తగులుకో పర్లేదు, ఆడు నీరు ఒకటే వెళ్ళు. పక్కింట్లో పుల్లలు పెట్టడాలు. ఇంకా నీతో ఉంటాను, జాబ్ మానేస్తాను, నువ్వు వచ్చేసి. నిజమా? ప్రామిస్. ఏ బాబు లేకపోతే దొరబాబు. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అత్తమాను నన్నే చూడయ్యో. ఖుష్బు గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, స్కిట్ బాగుంది. Thank you. రోహిణి మీరు ఇద్దరు అందరూ మీ పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది. ఎక్కడో అది మామూలుగా రామ్ ప్రసాద్ స్కిట్ అయితే ఒక టైట్ కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది కదా, అది ఎక్కడో మిస్ అయింది. అది ఒక స్టెప్ కింద తగింది, బట్ అదర్వైజ్ వెల్ ట్రైడ్. శివాజీ గారు. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్, బాగుంది స్కిట్. నా కోసం చేసినట్టు అనిపించింది నాకు. నేను ఫస్ట్ డే వచ్చా కదా, నేను అనిపించింది బాగుంది, అందరు బాగా చేశారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. The judges Auto Ram Prasad and team ki che scores 18 out of 20. Ladies and gentlemen, get ready for mana new Zabardast Chart. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రే నేను వెళ్ళిపోతారా ఇంకా? నా వల్ల కాదురా ఇది. భాస్కర్ భాస్కర్ పై మాత్రం ఎందుకు అంత స్లోగా చేసావు? రష్మిత్ అంత ఫాస్ట్ గా చేసావు అసలు? పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. పోలా అదిరిపోలా. శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే నీ అహంకారం. ఏం కూర వండావు? చేపల పులుసు పెట్టానండి. ఏం పులుసు? శీలావతి. ఏంది కత్రినా కైఫ్ను నువ్వు పులుసు పెట్టావా? కత్రినా కైఫ్ ఏంటండి? మరి షీలాకి జవాని. రెండు 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 నువ్వు వెళ్ళేటప్పుడు మల్లె పూల సెట్ కొట్టుకోవేను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హక్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ వెళ్ళడానికి మగ్గ ఎవడెవడు పళ్ళు రాలిపోతాయి. ఐ లైక్ ద రియాలిటీ హ్యూమన్. ఏదో ప్రాస కోసం వేసాను తప్ప. పక్కింటి పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాలు నగలు పెట్టాడు. ఎదురింటి పిన్ని గారికి లావు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కర్ 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావో చెప్పు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్.